మీ గృహ నిర్మాణములో వాస్తును పాటించండి, సుఖ సంతోషములను అనుభవించండి. జై గురుదేవ్. హరాఫల నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. ఆధ్యాత్మిక సేవా స్రవంతి ఆధ్వర్యంలో ఉగాది షడ్రుచుల ఉగాది ప్రసాదాన్ని పంపిణీగా చేస్తున్న ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చేసి ఈ షడ్రుచుల ఉగాది పచ్చడిని తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో నూతన తెలుగు సంవత్సరాదిలో అందరూ కూడా ఒక గోల్ పెట్టుకొని చక్కగా మన జీవితాన్ని మౌల్డ్ చేసుకొని చక్కని దారిలో పయనించవలసిందిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ కూడా చక్కగా ఉగాది పచ్చడిని సేవించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. యుగ యుగాదిగా సాగే కాలం మన ఇంటికి తెచ్చే ఉగాది పర్వం, కోయిలమ్మ పాడింది కొత్త రాగం, అమ్మల్లో చిగురించే వసంత మేఘం, చైత్రమాసపు తొలి వెలుగులలో గుడమి తల్లి మురిసింది పచ్చదనంలో, మామిడి తోరణాల మంగళవాద్యం మన తెలుగు వారి నూతన సంవత్సరం. ఉగాది ఉగాది ఇది అందరి పండుగ, ఉగాది ఉగాది ఇది అందరి పండుగ. పులుపు చింతపండు వగరు మామిడి ముక్క, జీవితపు గమ్యానికి ఇది ఒక సంకేతం, కష్ట సుఖాల గుండె నిండా నింపాలి ఆశల సౌవడి. ఉగాది ఉగాది ఇది అందరి పండుగ, ఉగాది ఉగాది ఇది అందరి పండుగ. పంచాంగ శ్రవణంతో కాల జ్ఞానం, జ్యోతిష్య ఫలితాల భవిష్యత్ దర్శనం, కొత్త బట్టల మెరుపుల ఆనంద భావం. జయ శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి, లక్ష్మీదేవతకు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. 15వ తేదీ 7/2026 బుధవారం గురుమూఢమి ప్రారంభమవుతుంది. అది 12వ తారీఖు 8/2026 వరకు బుధవారం వరకు ఉంటుంది. తర్వాత శుక్రమూఢమి ఉంటుంది. అది 19-10 అక్టోబర్ 2026 సోమవారం నుండి మరి లగాయిత్ అంటే మొదలుకొని పరాభవన సంవత్సరం 29వ తేదీ 10/2026 వరకు శుక్రమూఢమి ఆఖరి వరకు ఉంటుంది. సూర్యుడు భరణి నక్షత్రంలో ఉంటే కట్టెల సూర్యుడు తూర్పున ఉంటాడు, శుక్ర వస్తుంది. శుక్రుడు తూర్పుకు చుక్కకు ఎదురుగా ప్రయాణం చేయకూడదు. అలాగే డొల్లు కత్తెర అంటారు, చిన్న కత్తెరని 4/5/2026 సోమవారం నుండి వైశాఖ శుద్ధ తల్లి వరకు డొల్లు కత్తెర. 15/5/2026 సోమవారం నుండి 29/5/26 వరకు నిజ కత్తెర. ఈ కత్తెరలో కానీ మౌఢ్యాల్లో కానీ శుభకార్యాలు కానీ వాస్తు పనులు కానీ పరికరం గృహ నిర్మాణాలు శంకుస్థాపనలు చేయకూడదన్నమాట. ఇలా మనం పంచాంగంలో అన్ని మనకి మీకు పంచాంగాలు ఇవ్వబోతున్నారు. కొన్ని నేను సూచన చేస్తాను, వాటిని మీరు చూసుకొని అంటే అన్ని మనకి చెప్పడానికి సమయాభావం లేట్ అయింది కాబట్టి కొన్ని కార్యక్రమాల వల్ల క్లుప్తంగా చెప్పుకుంటున్నాం. తర్వాత మనకి నక్షత్రాలు రాసులు, అశ్విని నక్షత్రం 4 పాదాలు చూడండి. నక్షత్రాలు మొత్తం 27,
ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 నాలుగు 108 పాదాలు. ఏ 2 కాళ్ళ 4 కాళ్ళ ఎవరు పుట్టామంటే 108 పాదాలు అంటే 28 పాదాలు ఉంటారు. అందుకే దానికి కొన్ని శాంతి నక్షత్రాలు ఉంటాయి, కొన్ని మంచి నక్షత్రాలు ఉంటాయి. సహజంగా అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశి. కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు వృషభ రాశి. మృగశిర 2 పాదాలు, ఆర్ధ 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు మిథున రాశి. ఒక్కొక్క దానికి 9 ఉంటాయి, 9 నక్షత్రాలు ఒక రాశిగా. పునర్వసు 1వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశి. ఉత్తరం 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కన్యా రాశి. చిత్త 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు తులారాశి. విశాఖ 1, అనురాధ 4, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశి. మూలా నక్షత్రం అమ్మవారిది 4, పూర్వాషాఢం 4 నక్షత్రాలు, ఉత్తర 1 ధను రాశి. ఉత్తరాషాఢం 3, శ్రవణం 4, ధనిష్ట 2 పాదాలు మకర రాశి. ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు కుంభరాశి. పూర్వభద్ర 1 పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశి. మధ్యలో బాబాకి ఏం కాదు. మధ్యలో బాబా మధ్యలో బాబా Come on.